రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి దర్గాను శివాలయం పైన నిర్మించారంటూ హిందూ సేన వేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. కేసులో అన్ని పక్షాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అజ్మీర్ వెస్ట్ సివిల్ కోర్టు జడ్జ్ మన్మోహన్ చందేల్ ఈ పిటిషన్ను నవంబర్ 27న విచారణకు స్వీకరించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్గా కమిటీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు. అక్కడ శివాలయం ఉందనడానికి ఆధారాలు అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా కొన్ని వివరాలు సమర్పించారు. హర్బిలాస్ సర్దా రాసిన పుస్తకంతో పాటు మొత్తం 3 వివరాలను ఆయన సమర్పించారు. ఆలయంలో పూజలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. అజ్మీర్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి దర్గా ప్రధాన వారసుడు సయ్యద్ నసీరుద్దీన్ చిష్టి ఈ పిటిషన్ ను పాపులారిటీ పొందడానికి వేసిన చౌకబారు ఎత్తుగడ అని విమర్శించారు. విష్ణుగుప్తా లాంటి వాళ్లంతా దేశాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తున్నారని నసీరుద్దీన్ అన్నారు. ఈ కేసులో తదుపరి విచారణకు కోర్టు డిసెంబర్ 20కి వాయిదా వేసింది. దర్గాలో ఆలయం ఉందని వాదనకు 3 ఆధారాలున్నాయని విష్ణుగుప్తా చెబుతున్నారు. బ్రిటిషర్ల పాలనలో అజ్మీర్ మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేసిన హర్బిలాస్ సర్దా 1911లో రాసిన పుస్తకంలో ఆలయంపై దర్గాను నిర్మించడం గురించి ప్రస్తావించారు. మనం దీన్ని ఆధారంగా తీసుకోవచ్చు అని విష్ణుగుప్తా చెప్పారు. రెండో ఆధారం గురించి చెబుతూ మా స్థాయిలో పరిశోధన చేసి పుస్తకంలోని సమాచారం ఆధారంగా దర్గాను సందర్శించాం. హిందూ దేవాలయాన్ని కూల్చివేసి దాని మీద దర్గా నిర్మించారు. దర్గా గోడలు తలుపులపై చెక్కిన ఆకృతులు హిందూ దేవాలయాలను గుర్తు చేస్తాయి అని అన్నారు. అజ్మీర్ లో అందరికీ తెలుసు, వారి పూర్వీకులు అక్కడ ఒక శివలింగం ఉండేదని చెబుతారు, అక్కడ ఒక హిందూ దేవాలయం ఉండేదని చెబుతారు. ఇది తన వద్ద ఉన్న 3 ఆధారం అని విష్ణుగుప్తా వివరించారు. వాస్తవానికి దర్గాలో సంకట మోచన మహాదేవ ఆలయం ఉంది. దర్గాకు సంబంధించి ఏదైనా రిజిస్ట్రేషన్ ఉంటే దాన్ని రద్దు చేయాలని, ఆ ప్రాంతాన్ని సంకట మోచన ఆలయంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు అక్కడ పూజ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విష్ణుగుప్తా కోరారు. దర్గాలో బేస్మెంట్ ఉందని దాన్ని మూసివేశారని విష్ణుగుప్తా ప్రభుత్వం ఆర్కియాలజీ విభాగంతో సర్వే చేయిస్తే వాస్తవాలన్నీ బయటపడతాయని చెప్పారు. విష్ణుగుప్తా 2011లో హిందూ సేనను స్థాపించారు. ఈ సంస్థ హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతోంది. హిందువులకు సంబంధించిన విషయాలపై చేసిన వ్యాఖ్యల ద్వారా విష్ణుగుప్తా గతంలోనూ వార్తల్లో నిలిచారు. ముస్లింలకు మైనారిటీ హోదాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇటీవల హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అంతకు ముందు 2022లో పిఎఫ్ఐ సంస్థను నిషేధించాలని డిమాండ్ చేశారు. విష్ణుగుప్తా కోర్టులో కేసు వేసిన తర్వాత న్యాయస్థానం దర్గా కమిటీకి నోటీసులు జారీ చేసింది. కొన్నేళ్లుగా అజ్మీర్ దర్గాలో దర్గా నాజింను నియమించలేదు. దీంతో దర్గా నాజిం బాధ్యతలను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి మొహమ్మద్ నదీం చూస్తున్నారు. మాకు ఇంకా కోర్టు నోటీసు అందలేదు. కోర్టు నోటీసు వచ్చిన తర్వాత మేము దాన్ని పరిశీలించి చట్ట ప్రకారంగా స్పందిస్తామని నదీం చెప్పారు. మా లాయర్లను సంప్రదిస్తున్నాం. ఈ కేసును చట్టబద్ధంగా ఎదుర్కొంటాం అని అజ్మీర్ దర్గా ప్రధాన వారసుడు సయ్యద్ నసీరుద్దీన్ చిష్టి చెప్పారు. కొంతమంది పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారు. ప్రతిరోజు కోర్టుకెళ్లి పిటిషన్లు వేస్తుంటారు. మసీదు లేదా దర్గాలో దేవాలయం ఉందని చెబుతారు. ఇది తప్పుడు సంప్రదాయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1911 నాటి పుస్తకం ఆధారంగా వాళ్ళు చేస్తున్న వాదనలను విశ్వసనీయత లేదు. 850 ఏళ్ల చరిత్రను 100 ఏళ్ల నాటి పుస్తకం ఆధారంగా తిరస్కరించలేమని చిష్టి అన్నారు. గుడిపై దర్గా నిర్మించారని వాదన వచ్చినప్పటి నుంచి ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల అనేక రాష్ట్రాల్లో ఆలయ మసీదు వివాదం తర్వాత ఆయా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ పిటిషన్ తర్వాత రాజస్థాన్లోనూ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ అంశం వల్ల శాంతి భద్రతలకు విఘాటం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
మేము అన్ని వర్గాలతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. కోర్టు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటోంది. శాంతి భద్రతల విషయం రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని అజ్మేరు ఎస్పీ వందిత రాణా చెప్పారు. శాంతి సామరస్యం, శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రజలంతా అందరూ ఐక్యంగా ఉండాలని, ఇలాంటి పిటిషన్ల ద్వారా కొంతమంది సమాజంలో అరాచకాన్ని రెచ్చగొడతారు అని సయ్యద్ నసీరుద్దీన్ చిష్టి అన్నారు. ఖ్వాజా సాహాబ్ ఆస్థానానికి 850 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 800 సంవత్సరాలలో జైపూర్, జోధ్పూర్, కోటా, గ్వాలియర్ సహా రాజులందరికీ దర్గాతో అనుబంధం ఉంది. ఇందులో శివాలయం ఉంటే వాళ్ళంతా అభ్యంతరం చెప్పకుండా ఉంటారా అని నసీరుద్దీన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రార్థన స్థలాల చట్టం 1991ని మరింత పటిష్టం చేయాలి. మతపరమైన స్థలాలకు సంబంధించి 1947కి ముందు ఉన్న వివాదాలను పక్కన పెట్టాలి. కోర్టు నిర్ణయంపై ఏదైనా సరే దాన్ని గౌరవించాల్సిందే. అయితే ఇలాంటి వ్యక్తులు వివాదాలు సృష్టించకూడదు అని సయ్యద్ నసీరుద్దీన్ చెప్పారు. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.